ఈ వీడియోలో సంపూర్ణ రామాయణంలోని ఋషశృంగుడు అంగదేశమునకు వచ్చుట. రాజ ఇట్లని పలుకుగా పురోహితుడు మంత్రులను వేశ్యలను పంపగా వారు వనంలో ప్రవేశించి ఆశ్రమానికి దగ్గరగా ఉండి మునుకుమారుని చూచుటకు ప్రయత్నం చేశారు. ఋషిపుత్రుడు ధైర్యశాలి, ఎల్లప్పుడూ ఆశ్రయమందే ఉండువాడు కనుక బయటకు రాలేదు. అతడు పట్టణంలో ఉండే వస్తువులు కానీ స్త్రీ పురుష భేదములు కానీ ఎరగడు. ఒకనాడు అనుకోకుండా ఋషశృంగుడు వేషంలున్న చోటకి వచ్చిన వాళ్ళని చూశాడు. ఆ వేషల్లో చిత్ర విచిత్ర వేషములు ధరించి మధురముగా పాటలు పాడుచు మునుకుమారుని వద్దకు వచ్చి, నీవెవడవు, ఏమి చేస్తున్నావు, మేము బ్రాహ్మణ యజ్ఞం కోరుచున్నాము, నీవు ఒక్కడవే జనములేని వనములో ఎందుకు తిరుగుచున్నావు అని ప్రశ్నించరు. ఎప్పుడూ చూడని అందగత్తులైన ఆ స్త్రీలను చూసి స్నేహభావంతో, నా తండ్రి వింబాడక మహర్షి, నా పేరు ఋషశృంగుడు, ఓ అందగత్తులారా, మా ఆశ్రమం ఇక్కడే దగ్గరలోనే ఉన్నది. అక్కడ మీకు అందరకు శాస్త్ర ప్రకారము పూజ చేస్తాను అని మునికుమారుడు చెప్పాడు. ఆ వేషలందరూ వీని మాటలు విని అతని ఆశ్రయం చూచుటకు వెళ్ళిరి. ఋషశృంగుడు వారందరికీ పూజ చేసి దుంపలు పండ్లు సమర్పించాడు. వేశ్యలు వాని సత్కారం స్వీకరించి ఉత్సాహం కలవారే వింబాడక మహర్షికి భయపడి త్వరగా అక్కడి నుండి వెళ్ళదలిచి, ఓ బ్రాహ్మణోత్తమ, నీవు కూడా మేము ఇచ్చే పళ్ళను తీసుకుని త్వరగా తినుము, నీకు సుమముగాక అని పలికెను. సంతోషంతో అందరూ అతన్ని కౌగలించుకుని అనేకములైన పిండి వంటలు వానికిచ్చరి. అతడు వాటిల్లో పళ్ళెనే తిన్నాడు. తర్వాత ఆ వేశ్యలు మా అనుష్ఠానమునకు వెళ్ళదలమని అతనికి సెలవు తీసుకుని విభండక మహర్షికి భయపడుచు వెళ్ళిపోయారు. వారందరూ వెళ్ళిన తర్వాత మునుకుమారుడు కలత చెంది మనసు గలవాడే దుఃఖంతో పరితపించాడు. మర్నాడు మునుకుమారుడు ఆ వేషలున్న చోటికి వెళ్ళాడు. ఆ స్త్రీలు చక్కగా అలంకరించుకుని అందమైన దుస్తులు ధరించి ఋషశృంగునికి కనిపించారు. వారి వచ్చుచున్న మునిపుత్రుని చూసి సంతోషంతో దగ్గరికి చేరి, ఓ బుద్ధిమంతుడా, మా ఆశ్రమానికి కూడా నీవు చూచుటకు రమ్ము. అక్కడ విచిత్రములైన దుంపలు పళ్ళు చాలా ఉన్నాయి. అక్కడ నిన్ను బాగా పూజిస్తాము అని మాట్లాడారు. మనసుకు సంతోషం కలిగించే వాళ్ళ మాటలు విని అక్కడికి వెళ్ళదలిచాడు. వెంటనే అతనిని స్త్రీలు తీసుకువెళ్ళారు. ఋషశృంగుడు రాగానే జగత్తంతయు సంతోషం పెట్టుచు వర్షం కురిసింది. మహారాజు వర్షంతో సహా వచ్చిన ఋషిపుత్రుడిని ఎదురు వెళ్ళి నమ్రుడై తలను నేలకిచ్చి నమస్కరించెను. విబంధకుడు మునికి కూడా కోపం రాకుండా అతనిని రాజు ప్రసన్నుని చేసుకున్నాడు. పిదప ఋషశృంగుని అంతఃపురంలోనికి తీసుకువెళ్ళి వివాహం జరిపించెను. ప్రశాంతమైన మనసుతో రోమపాద మహారాజు ఆనందించాడు. కోరికలన్నీ తీరినట్లు పూజింపబడుచు భార్య అయిన శాంతితో సహా ఋషశృంగుడు అచట నివసించుచున్నాడు అని. అంతటా మహారాజు సంతోషించి మంత్రులతో అంతఃపుర స్త్రీలతో కూడా రోమపాద మహర్షి ఇంటికి వెళ్ళి, రాజా, నీ కుమారి అయిన శాంత ఆమె భర్తను నా పట్టణమునకు వచ్చినట్లు ప్రయత్నింపుమని పెద్ద పని సంకల్పించివితి అని చెప్పాను. రోమపాద మహర్షి అట్లే అని నీవు నీ భార్యతో దశరథుడు యాగంకు వెళ్ళమని ఋషశృంగునికి చెప్పాను. ఋషశృంగుడు తన భార్య శాంతతో అయోధ్యకు వెళ్ళెను. దశరథుడు ఋషశృంగుని అంతఃపురంలో ప్రవేశపెట్టి తన పని నెరవేరునని ఆనందించెను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.